ప్రజలంటే ప్రేమ లేదు, దైవం అంటే భక్తి లేదు. కూటమి పాలనలో అక్రమాలు అరాచకాలకు అంతు పొంతు లేదు. భూమి ఎవరిదైనా సరే ఎలాంటి జంకు గొంకు లేకుండా ఖాళీగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు కూటమి నేతలు. అధికార మదంతో రెచ్చిపోతూ తమను అడ్డుకునేవారు ఎవరూ లేరని వెర్రవేగుతున్నారు. కూటమి పార్టీల కబ్జా రాక్షసులపై ఆగ్రహిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు సాధు సంత్ పరిషత్ స్వామీజీలు. అధికారం దక్కిన మరుక్షణం రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాల పర్వం మొదలైంది. గుడి బడి అని తేడా లేకుండా స్థలాన్ని ఆక్రమించేస్తున్నారు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జరుగుతోన్న భూ కబ్జాలు కూటమి పాలకుల అరాచకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయని స్వామీజీలు ఆగ్రహిస్తున్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిలతీర్థ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం స్థలం కబ్జాకు గురి కావడంతో సనాతన సాధు సంత్ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సుమారు 2,000 మంది స్వామీజీలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 30 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేశారు అక్రమార్కులు. కూటమి పార్టీల నేతల అండతోనే కబ్జా జరిగిందని, కోర్టులకు సెలవులు ఉండడంతో ఇదే అవకాశంగా తీసుకుని కబ్జా చేసి దౌర్జన్యంగా రౌడీలను పెట్టారని సాధువులు మండిపడుతున్నారు. శ్రీ మూర్తి స్వామీజీ వారి యొక్క ల్యాండ్ ని కబ్జా చేశారని, వారి ల్యాండ్ లో ఇతరులు బిల్డింగ్ కడుతున్నారని మాకు చెప్పడం జరిగింది. దానికి ముందు స్వామీజీ వారు అయ్యా సాధు భవన్ అనేది లేదు అని మేము ఒకసారి చెప్పడం జరిగింది ఒక సభలో. ఆ నినాదాన్ని చూసి స్వామీజీ వారు మాది 100 అంకణాల స్థలం ఉంది, ఈ 100 అంకణాలు కోర్టులో ఉంది, ఇది త్వరలోనే క్లియర్ చేసుకుని మీ సాధు భవన్కి మన సాధు భవన్కి ఇస్తామని వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది. ఆ రోజు చాలా సంతోషించాం. కానీ ఈ రోజున ఒక మనోవేదన గురవుతా ఉన్నాం. మా సాధు భవన్కి ఇస్తానన్న స్థలంలో వేరే వాళ్ళు కడతా ఉంటే ఎంత ఇబ్బందిగా ఎంత బాధకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కబ్జాలను ప్రశ్నించిన మూర్తి స్వామీజీపై అక్రమార్కులు దాడికి యత్నించారు. దాంతో సనాతన సాధు సంత్ పరిషత్ స్వామీజీలు ఆగ్రహంతో రగిలిపోయారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం స్థలాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఎవరో నన్ను ఇక్కడ బెదిరించి మిమ్మల్ని ఇక్కడి నుంచి ఏమైనా చేస్తామని బెదిరించి దుష్భాషలు ఆడితే మా స్వామీజీ గారు వాళ్ళు వెంటనే స్పందిస్తూ ఆయనకి మేమున్నామని చెప్పి ఇక్కడ తిరుపతికి రావడం జరిగింది. 2,000 మందితో ఈ ఒక సైన్యం వీళ్ళు ఉప్పెన్నలాగా నా కోసం వచ్చారు. ఇక్కడ వచ్చి మేము డిపార్ట్మెంట్ గా కొన్ని ఆక్షేపణలు పెట్టారు. ర్యాలీ చేయకూడదని మేము ప్రభుత్వము మరియు చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం. అందుకు మేము స్థలం దగ్గర వెళ్లి నిరసనగా ఊరికి వెళ్లి వచ్చాము. ఎక్కడ నినాదాలు మేము చేయలేదు. ఇది నా డాక్యుమెంట్స్, ఇది ఆల్రెడీ కోర్టులో ఉండే ఆర్డర్ కోర్టులో ఉంది. అదేవిధంగా 79 నుంచి నాకు మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ నాకు ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకుంది 1970లో 97లో 2011లో రిజిస్టర్ జరిగింది. కొంత డాక్యుమెంట్ ఉంది. అలాగే వీళ్ళు నలుగురు కలిసి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తికి ఈ డాక్యుమెంట్లో ఉన్న వ్యక్తికి సంబంధం లేదు. అయితే ఇక్కడ బిల్డర్ ఎవరికి ఇచ్చాడనే బిల్డర్ అనేది అతని దగ్గర డాక్యుమెంట్స్ లేవు. అయితే మేము కూడా ఇప్పుడు మిమ్మల్ని అర్థిస్తుంది ఏంటంటే వీరికి మీరు కూడా సపోర్ట్ చేయండి, కొద్దిగా న్యాయం చేయండి. ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు అక్రమంగా కడుతున్నారో వారి మీద కొంచెం మీరు వారిని కూడా ప్రశ్నించండి, మీ డాక్యుమెంట్స్ చూపించండి అని. ఇక్కడ ఎందుకంటే ఇది మన భారతదేశంలో అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుపతి. వారికి దేశాల్లో ఇంత ఏ స్వామీజీకి లేవు అన్ని ఆశ్రమాలు. దాదాపు ఎంటైర్ ఇండియాలోనే అన్ని దేశాల్లో ఆశ్రమాలు గాని గుడి గాని కట్టి నడుపుతున్న వ్యక్తి ఏకైక మూర్తి స్వామి అని చెప్పాలి. చంద్రబాబు పాలనలో స్వామీజీలకు, మఠాలకు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని స్వామీజీలు, సాధువులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కూటమి నేతల అండతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.